చాలా కామన్‌గా మనం ఈ మధ్యన చూస్తున్న ప్రాబ్లమ్ ఏంటి అంటే నెక్ పెయిన్ అండి. అంటే మెడ పట్టేసినట్టుగా ఉండటం, మెడ దగ్గర స్టిఫ్‌గా అయిపోవటం, మెడ తిప్పటానికి రాకపోవటం, లేదా ఉదయం లేచిన వెంటనే కళ్ళు తిరిగినట్టుగా అనిపించటం. ఇలాంటి సమస్యలు అన్నీ కనుక ఉన్నట్టయితే ఇది సర్వైకల్ స్పాండిలైటిస్ యొక్క లక్షణాలని చెప్పుకోవచ్చు. నమస్తే అండి. ఐయామ్ డాక్టర్ శ్వేత ఫ్రమ్ డాక్టర్ కేర్ హోమియోపతి. ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా వచ్చే అవకాశం ఉంటుంది. లైక్ ఏంటి అంటే ఎక్కువసేపు స్క్రీన్ ముందు కూర్చునే వాళ్ళకి, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌కి, లేక ఎక్కువసేపు వంగి పని చేసే వాళ్ళకి, ఎక్కువసేపు మెడ వంచి ఫైన్ వర్క్స్ చేసే వాళ్ళకి, లైక్ ఎక్కువసేపు స్క్రీన్ ముందు ఉండే వాళ్ళకి, ఎవరికైనా ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. లైక్ లేడీస్‌లో కూడా చూసినట్టుగా అయితే ఎక్కువసేపు మెడ వంచుకొని పని చేస్తూ ఉంటారు. లేకపోతే ఒకటే పొజిషన్‌లో నెక్ పెట్టుకొని పనిచేస్తూ ఉంటారు. చాలా మంది డ్రైవింగ్ చేసే వాళ్ళకి, హెల్మెట్స్ పెట్టుకొని ఎక్కువగా బండి నడిపే వాళ్ళకి, హెల్మెట్స్ పెట్టుకొని ఫోన్ మాట్లాడే వాళ్ళకి ఏంటి అంటే ఈ నెక్ దగ్గర ఉండే స్పైన్ అనేది చాలా డెలికేట్ గా ఉంటుందండి. అదొక్కటి మనకి చాలా ఫ్లెక్సిబుల్ అన్నమాట. అంటే మనం ఎక్కడికైనా మూవ్ చేయొచ్చు నెక్ అనేది. సో అది చాలా మనం ఏ చిన్న పొజిషన్స్ లో చేంజెస్ ఉన్నా, లేదంటే మనం పడుకున్నప్పుడు పిల్లో ఎక్కువగా హైట్ గా ఉన్నా, మనకు మ్యాట్రెస్ కరెక్ట్ గా లేకపోయినా కూడా ఈజీగా నెక్ అనేది చాలా తొందరగా స్ప్రెయిన్ అవుతూ ఉంటుంది. ఇది ఇలా కంటిన్యూస్ గా జరిగినట్టుగా అయితే అక్కడ మధ్యలో ఉన్న డిస్క్ లో ప్రాబ్లం వచ్చేసి లైక్ డిస్క్ కంప్రెషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ డిస్క్ కంప్రెషన్ వల్ల మనకి నెక్ స్టిఫ్నెస్ గా ఉండటం, కళ్ళు తిరిగినట్టుగా ఉండటం, ఏ చిన్న మూవ్మెంట్ చేసినా కూడా కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మెడ దగ్గర నుంచి చేతుల వరకు నొప్పి పాకినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. చేతులు తిమ్మిర్లు రావటం, చేతుల్లో మంట, ఒక్కోసారి చెయ్యి ఎత్తలేకపోవటం, జాయింట్స్ స్టిఫ్నెస్, ఇలాంటివన్నీ కూడా సర్వైకల్ స్పాండిలైటిస్ యొక్క లక్షణాలు అండి. దీనికి ఏంటి అంటే బేసిక్ గా ఎక్స్రే కానీ, వైటమిన్ టెస్ట్, కాల్షియం టెస్ట్ చేయిస్తూ ఉంటాము. సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు యూజువల్ గా బెల్ట్ పెట్టుకుంటూ ఉంటారు. దాని వల్ల ఏంటి అంటే మూవ్మెంట్ అనేది రెస్ట్రిక్ట్ అవుతుంది. అంటే నెక్ మూవ్మెంట్ ని అబ్స్ట్రక్ట్ అవుతుందే తప్పించి ఇది ఒక ట్రీట్మెంట్ యొక్క ప్రాసెస్ కాదు. అంటే ప్రివెంట్ చేయటానికి, నెక్ మూవ్మెంట్ ని తగ్గించటానికి మాత్రమే తప్పించి ఇది ట్రీట్మెంట్ కాదు. వీళ్ళకి ఏంటి అంటే హోమియోపతిక్ ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్టుగా అయితే డిస్క్ లో ఎలాంటి ప్రాబ్లం ఉంది, డిస్క్ బల్జ్ కానివ్వండి, కంప్రెషన్ కానివ్వండి, ఇలా వాళ్ళకి వచ్చే నెక్ స్టిఫ్నెస్ కానీ, గిడ్డినెస్ కానీ, తిమ్మిర్లు కానీ, ఇలాంటి అన్నిటికీ కూడా మనము స్పెసిఫిక్ గా డ్రగ్స్ ఇచ్చేసి దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. పెయిన్ కిల్లర్స్ కంటే కూడా హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేది చాలా బెస్ట్ అండి. లైక్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకు లివర్, కిడ్నీ అనేది ఫెయిల్యూర్ కాకుండా కూడా మన హోమియోపతిక్ మెడిసిన్ సపోర్ట్ చేస్తాయి. ఎవరైనా ఇలా సర్వైకల్ స్పాండిలైటిస్ సిమ్టమ్స్ కనుక ఉన్నట్టుగా అయితే డాక్టర్ కేర్ హోమియోపతిని అప్రోచ్ అవ్వండి.